ఒక పేద పండితుడు కాఫీ త్రాగటానికి వాళ్ళ స్నేహితులందరినీ ఇంటికి పిలుస్తాడు. స్నేహితులందరూ ఇంటికి వచ్చి హాల్లో సరదాగా మాట్లాడుకుంటారు. అతని భార్య మాత్రం తన భర్తను నన్ను అడగకుండా వీళ్ళందరినీ ఎందుకు ఆహ్వానించారు, ఇంట్లో కనీసం షుగర్ కూడా లేదని విపరీతంగా తిడుతుంది. ఇప్పుడు నేను వాళ్ళ కోసం ఏం చేయాలో చెప్పు అంటుంది. భర్త అంటాడు, నువ్వేమి బాధపడకు, నేను వాళ్ళని ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాను, నువ్వు ముందు కాఫీ పెట్టు, తర్వాత అంతా నేనే చూసుకుంటానంటాడు. ఆ పేద పండితుడు చక్కెర లేని ఆ కాఫీని తీసుకుపోయి తన ఫ్రెండ్స్ అందరికి ఇచ్చి ఒక మాట అంటాడు, ఫ్రెండ్స్ ఈ కాఫీ కప్పులన్నింటిలో ఒక కప్పు మాత్రమే చక్కెర లేదు, చాలా చప్పగా ఉంటుంది. ఎవరికైతే చక్కెర లేని కాఫీ కప్పు వస్తుందో వాళ్ళు రేపు ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇవ్వాలని కండిషన్ పెడతాడు. ఈ మాట వినగానే అందరూ కాఫీ తాగుతారు. ఒక్కరు కూడా చక్కెర లేదని చెప్పరు. అందరూ కాఫీ చాలా బాగుంది అని పొగుడుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే కాఫీలో చక్కెర ఎక్కువైపోయింది, మాకు షుగర్ ఉంది కదా అని కూడా అంటారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. ఈ సమయస్ఫూర్తి అనే పదం తెలుగు డిక్షనరీలో చూడడం తప్ప మన జీవితంలో ఎప్పుడు కూడా మనం వాడడం లేదు.